90s కిడ్స్ కానీ ఇప్పుడు జనరేషన్ కూడా మర్చిపోలేని ఒక క్యారెక్టర్ అంటే అమృతరావు. నేను కూడా నాకు అది ఇష్టం. కానీ ఫస్ట్ 2 ఎపిసోడ్ చేసింది శివాజీ రాజా గారు, నరేష్ గారు. అవి బాగా హిట్ అయినాయి. యాక్చువల్గా ఫస్టే చేస్తే ఒక ప్రెజర్ అనేది ఉండదు మన పైన. మళ్ళీ మీరు చేస్తున్నప్పుడు థర్డ్ టైం చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? నేను ఎక్కువ ఆలోచించనండి ఇప్పుడు కూడా. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి సినిమాకి సంబంధించి. టెక్నికల్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు కెమెరా కానివ్వండి, సౌండ్ కానివ్వండి, అవి నేర్చుకొని చేయాలి కాబట్టి అందులో వేలు పెట్టను. కానీ నన్ను ఏం చేయమన్నా నేను రెడీ, నో ఆన్సర్ ఉండదు నాకు. ఇప్పుడు నన్ను రాయమని ఎవరైనా అడిగితే నేను ఇప్పుడు పెద్ద చదువుకునే అంటే ఏదో బుక్స్ చదివేసి లిటరేచరు ఆర్ట్ పెద్ద భాషా పరిజ్ఞానం ఇంత లేదని, ఏదైనా ఒకటి చేయాల్సి వస్తే నేను రైటర్ని అయింది కూడా ఛాలెంజ్ మీదే. అంటే ఎలా అంటే మాట్లాడుతూ నేను ఒక సీన్ కరెక్ట్ చేస్తున్నాను, కరెక్ట్ అంటే ఒక డైలాగ్ గురించి అడుగుతున్నా. ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు 2 అమ్మాయిల సీన్ జరుగుతుంది, నేను పక్కన కూర్చొని నవ్వుతున్నా. ఏం నవ్వుతున్నా అంటే ఆ డైరెక్టర్ ఆ సీన్ రాసినట్టు నాకు తెలియదు. ఏంటంటే ఈ సీన్ ఎంత రెడిక్యులస్గా ఉంది, ఎక్కడైనా అమ్మాయిలు అలా మాట్లాడుకుంటారా? సో ఆ డైరెక్టర్ లేడీ కోపంగా ఒకసారి చూసి, ఏంటి అమ్మాయిలు ఎలా మాట్లాడతారు నీకు బాగా తెలుసా? అయ్యి భలేవారండి, నాకు అమ్మాయిలు ఎక్కువ ఫ్రెండ్స్, మా ఇంట్లో కజిన్స్ కూడా, విమెన్ పాపులేషన్ ఎక్కువ కజిన్స్లో కూడా. గర్ల్స్ మధ్యలో ఇలాగ ఉంటుంది అంటారు, మరీ ఏదోలా ఉందని. అవునా, అయితే ఎలా ఉంటుంది అని చెప్పనేటప్పటికి అప్పుడు నాకు అర్థమైంది, ఎవరో చెప్పారు. పిచ్చోడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఒకసారి షాక్ అయ్యి, లేదండి సారీ, ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ, నేను ఊరికే అనేసాను, మీరు రైటర్ అని తెలియదు. అంటే నేను రైటర్ అయితే ఇంకో రకంగా మాట్లాడతావా? అండ్ వాట్ ఈస్ ద థింగ్ యు ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ సీన్ అండ్ ఇట్ కెన్ బి మోర్ న్యాచురల్ అండి ఇది ఏదన్నా. అవునా ఎలాగా అంటే ఐ టుక్ ఇట్ లిటరల్లీ, పక్కన కూర్చొని రాసేసాను. షీ వాజ్ షాక్డ్. ఏంటి అంటే షాక్డ్ యాజ్ ఇన్ లైక్, అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, నేను గొప్ప సీన్ అని కాదు అక్కడ, బాగానే రాస్తున్నాడు అన్న ఫీలింగ్లో, నువ్వు రాస్తావా అంటే ఏమోనండి ఇప్పుడు రాశాను అన్న. సో అలా మొదలయ్యి కొన్ని ఎపిసోడ్లు రాయి అంటే అలా రైటర్ అయిపోయాను. సో యాక్టింగ్ కూడా అంతే. నేను మ్యూజిక్ ట్రయల్స్లో ఉన్నప్పుడు స్టూడియోల చుట్టూ నా ఫ్రెండ్తో తిరిగేవాడిని. ఆశీర్వాద్ అని నాకు వైజాగ్లో తను సీనియర్, నాకు అతని దగ్గర మ్యూజిక్ జాయిన్ అయ్యా నేర్చుకుందామని. అలా జాయిన్ అయ్యేటప్పటికి ఆయనకు ఆఫర్స్ వచ్చి నువ్వు నాతో పాటు రా అంటే ఇంకా కూలీ పని అనమాట, ఫెట్లు మోయటం, కేబుల్స్ కనెక్ట్ చేయటం, ఈ టెక్నికల్. బట్ ఏదన్నా ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అయితే స్టూడియోకి వెళ్తున్నప్పుడు తన స్ట్రగుల్స్ అవన్నీ ఓ పక్క నుంచి చూస్తుండేవాడిని. మిగిలిన అక్కడ స్టూడియోకి వచ్చిన డైరెక్టర్స్, రైటర్స్ ఏదో పనుల మీద వచ్చేవాళ్ళు అందరూ నన్ను చూసి మీరు ఆర్టిస్ట్ అని అడిగారు. కాదండి నేను మ్యూజిక్. ఓకే యాక్ట్ చేయొచ్చు కదా మీరు అని ఏదో పొగిడేవారు. ఆ పౌడర్లు చెప్పకూడదు కానీ వినడానికి బాగుండేది. సరే అని ఇదేదో. అయితే నా ఫ్రెండ్కి ఇక్కడ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదండి మ్యూజిక్ సైడ్. సో తను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాకేమో వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ లేదు. నాకు మళ్ళీ సెపరేట్గా ఇంట్లో పంపించడం అనేది ఉండదండి. తన పేరు చెప్పుకొని ఏదో తోకలా వచ్చేసా, ఉంటే తనతో ఉండాలి లేదా తనతో వెళ్ళిపోవాలి. సో నాకు ఇక్కడ సర్వైవల్ ప్రాబ్లం వచ్చేసింది. మ్యూజిక్ సైడ్ ఇంకా తనే సెటిల్ అవ్వలేదు, ఇంకా ఏమి రాని నేను నాకు తిరిగి ఏమి తెలియదండి. సో ఎలాగ ఇంకా నేర్చుకుని ఇలా జాయిన్ అయ్యం లేదు, ఇలాంటి డిస్టర్బెన్స్ ఏంటి అనుకున్న టైంలో ఇక్కడ ఉన్న రైటర్స్ వాళ్ళు అడుగుతుండేవారు. శౌరీ గారు అని అప్పుడు ఫేమస్ రైటర్ అండి. అతను ఎప్పుడు మెచ్చుకుండేవారు, నీ వాయిస్ బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, ఎక్స్ప్రెసివ్ మాట్లాడుతుంటే చూడాలనిపిస్తుంది. ఎలా అంటే అది బాగుండేది వినడానికి. నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. సో ఆయన వెళ్ళి అడిగా, సార్ మీరు ఏదో ఆ రోజు ఏదో అన్నారు, నేను ఇప్పుడు అంటానమ్మా మీరు అసలు చేయొచ్చు కదా, సరే ఏదైనా ఉంటే చెప్పండి అన్న. అక్కడి నుంచి అండి రోజులు కాదండి మినిట్స్, గంటల్లో అయిపోయింది. ఆయన వెంటనే శ్రీకాంత్ ప్రొడక్షన్స్ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ అప్పుడు పేజర్లు ఉండేవి, నా ఫ్రెండ్ పేజర్ నెంబర్, తనకి మెసేజ్ వస్తే నేను వెళ్ళిపోతే సాయంత్రంలోగా ఎస్ దిస్ ఫెలో సెలెక్టెడ్ వాట్ ఎవర్, చిన్న రోల్ ఏదో ఒకటి. అది అక్కడి నుంచి మిరాకిల్స్ అండి. ఇంకా నేను చెప్తున్నాను కదా, అందుకే ఇందా మీరు అడిగితే ఎలా వచ్చారు అక్కడికి నాకే తెలియదు. ఏదో బస్సు పట్టుకొని, ఏదో ట్రైన్ పట్టుకొని, ఏదో లారీ పట్టుకొని, ఏదో దారిలో లిఫ్ట్ అడిగి, ఇలాంటి జర్నీస్ ఉంటాయి చూడండి. ఇదే మన సినిమాలో చూపిస్తే ఏదో చేస్తారా అనుకుంటే, కానీ నా రియల్ లైఫే చాలా సినిమాటిక్గా ఉంటుంది. సో అలా వచ్చి యాక్టర్ని అయిపోయాను. ఇదేదో ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల రైటర్ని అయిపోయాను. ఆ రైటింగ్ సైడ్ ఏంటంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి వస్తుందండి. అంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. అక్కడే మనకి ఎక్సలెన్స్ తెలుస్తుంటుంది. అందరూ ఒకే డైలాగు చెప్పేటప్పుడు, ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పేటప్పుడు అది ఎఫెక్ట్ అన్నది ఎలా చెప్పాం దాన్ని బట్టి వస్తుంది తప్ప ఏం చెప్పాం అన్నది 20%. సో అది కొడుతుంది నాకు. నేను రాసే మాడ్యులేషన్ ఒకటి ఉంటుంది, అక్కడ ఇంకోటి వస్తుందని చొరవ తీసుకొని నేను వెళ్ళి చెప్పడానికి డైరెక్టర్ హోదా ఉండాలని తెలిసింది. డైరెక్టర్ హర్ట్ అవుతున్నారు, సార్ డైరెక్షన్ చేసేద్దాం అని చెప్పి దిగాను.
వర్కౌట్ అయింది. అలాగే అమృతంలో ఫస్ట్ నేను డైరెక్టర్ అయ్యానండి. సారీ, అమృతంలో నా పేరు పడింది ఫస్ట్, శాంతినివాసం ఫస్ట్ అండి. రైట్. సో అలాగే అందుకే చెప్తున్నాను కదా, పెద్ద గోల్స్ ఏం కాదండి. నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోయానంటే నేను మ్యూజిషియన్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు. ఐ వాంటెడ్ బి ఏ సింగర్, ఏదో మ్యూజిక్ కీబోర్డ్ ప్లే చేయడం. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. సో అందులో ఏదో ఒకటి అయిపోవాలి అని చెప్పి అనుకునే ఒక చిన్న ఆశ ఉండేదండి. ఓపీ నాయర్ గారి గురించి కానీ, పెద్ద పెద్ద ఇళయరాజా గారి గురించి కానీ వినేటప్పుడు ఏం వింటూ ఉంటామంటే, వాళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. మనం అలా చేసేద్దాం మ్యూజిక్ అని ఒక ఇది ఉండేదండి. బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు, అది అవ్వలేదు, మిగతావన్నీ అయ్యారు. అన్నీ అవుతున్నా. అందుకే నేను దీన్ని లైఫ్ని సీరియస్గా నేను తీసుకోలేనండి. అదే నాది అచీవ్మెంట్ కింద నేను అనుకోను. ఒక విధంగా చూస్తే అది అవ్వలేకపోయినా కాబట్టి అచీవ్మెంట్ కాదేమో. బట్ ఇక్కడ అంతా ఇంత సక్సెస్ వచ్చేసి అంటే అందరు గుర్తుపట్టి అసలు కనీసం కలగన్న ప్లేస్లో నేను వర్కౌట్ అయిపోతున్నానంటే, ఒకటి ఏంటంటే అండి, సినిమాల్లో ఉండాలి. సో వర్స్ట్ కేస్ సినారియో, ఆ రోజు నా ఫ్రెండ్ చెప్పాను కదా ఆశీర్వాద్ అని, తను వెనక్కి వెళ్ళిపోయే టైంకి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చేటప్పుడు అది యాక్టింగ్ కాకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్నో లేకపోతే ఒక అట్లీస్ట్ లైట్ మ్యాన్ ఏదో ఒకటి అయిపోయి ఉండండి. అంటే అక్కడ ఉండిపోవాలి. ఇక్కడ అది ఏదైనా కావచ్చు, అంటే నేను చేయగలిగే పని అయ్యి ఉండాలి. సో టెక్నికల్, మళ్ళీ లైట్ మ్యాన్ అంటే అదొక పెద్ద జాబు, అంటే అది నేను చేయగలనా, దానికి వచ్చే పేమెంట్ ఏంటి, ఇవేం ఆలోచించేది కాదు. ఎవరైనా వచ్చి ఆ టైంలో బాబు ఈ లైట్ తీసి అక్కడ పెట్టేస్తాం, అందులో ఎక్సలెంట్, నేను ప్రూవ్ చేసుకుంటా, అదే బాగా చేస్తున్నాడు అని ఐల్ బీ సో. ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ అది నాలెడ్జ్ కన్నా. సో పిచ్చ అన్నది బాగా వర్కౌట్ అవుద్ది ఇండస్ట్రీలో, నాకు అప్పుడు అర్థమైంది నా లైఫ్ చూసుకుంటే. ఎవరండి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా గారు అండి. ఇంకా దాని గురించి అసలు నేను అంటే ఆలోచించడానికి కూడా ఏం లేదు. ఆయన వల్ల నేను అంటే ఎలాగంటే నా లైఫ్లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ ఆయన వల్ల అయ్యాయి అన్న ఫీలింగ్ నాకు. ఎలా? ఆబ్వియస్గా ప్రతి మనిషికి కన్ఫ్యూజన్స్ ఉంటాయండి, డిస్టర్బెన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఒకటే సమాధానం నాకు ఇళయరాజా అండి. అది ఏంటో ఆ మ్యూజిక్ మ్యూజిక్ అన్నో మ్యాజిక్కే. ఒక మనిషి ఎక్కడో ఉండి ఒక చిన్న సౌండ్ క్రియేట్ చేసి ఆయన పాడితే, కంపోజ్ చేస్తే ఏంటి ఇదా అనిపిస్తుంది. అసలు ఆయన వాయిస్ నేను నమ్మలేకపోయాడిని. ఆయన రూపాన్ని ఒక రకంగా ఊహించుకోవటం, ఏదో హీరో కృష్ణ గారిలాగా ఉంటాడు అనుకునేవాడిని. నాకు కృష్ణ గారు అంటే ఇష్టం అప్పుడు చిన్నప్పుడు చెప్తున్నా. సో అంటే ఇంత అద్భుతమైన మ్యూజిక్, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అన్న టర్మ్స్ తెలియవు కానీ మాట వరకు చెప్తున్నా. సో ఆయన్ని చూసిన తర్వాత అలా లేడే ఆయన. సో ఈజ్ నాట్ గుడ్ లుకింగ్, గ్లామరస్, సోకాల్డ్ మీటర్స్లో లేడు. నెక్స్ట్ వాయిస్ ఏదైనా అద్భుతంగా ఉంటుందంటే ఆయన పాడే పాటలు నాకు పెద్దగా నచ్చేవి కాదు. ఇదేంటి వాయిస్ ఏదో బాలు గారు విని 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 అది జీర్ణించిపోయి, అంటే బాలు గారిలాగా పాడగలిగి, ఇళయరాజా గారిలా మ్యూజిక్ చేయగలిగి, చూడడానికి కమల్ హాసన్ లాగా ఉండి, కృష్ణ గారిలాగా, ఇది నాకు విచిత్రమైన అభిప్రాయాలు. వాటన్నిటిని బ్రేక్ చేసింది లైఫ్ అండి. అంటే ఏంటంటే లుక్స్తో ఏమి ఉండదు, టాలెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. సో ఎక్కడో పరిచయం లేని వ్యక్తి, అసలు తెలియని వ్యక్తి, ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియని వ్యక్తి క్రియేట్ చేస్తున్న ఒక సౌండ్ మన లైఫ్నే మార్చేస్తుంది అన్నది అసలు అద్భుతం. మ్యూజిక్ ఉన్న మ్యాజిక్ అది. మీ ఫేవరెట్ సాంగ్ అండి? అలా ఒక్కటని ఉండదండి, ఒక్కటని ఉండదు. నాకు బేసిక్గా ఏంటంటే ఈ నిమిషం ఉన్న ఫీలింగ్, థాట్ నెక్స్ట్ మినిట్ ఉండదు. అది అందరికీ ఉంటుంది, కానీ నేను కొంచెం గట్టిగా షిఫ్ట్ అయిపోతూ ఉంటా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి. ఆ మినిట్లో ఒక పాట నచ్చింది, సడన్గా ఏదో గుర్తు వస్తుందండి, అది వచ్చినప్పుడు ఆ పాట పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం రెడిక్యులస్గా ఉంటుంది వినడానికి. ఒక 40-50 సార్లు లూప్లో వెళ్తూ ఉంటుందండి, కంటిన్యూస్గా అదే ప్లే చేస్తా. దానికి అంటే చెరుకు రసం తెలుసు కదా మీకు ఎలా తీస్తారు, అలాగుంటుందండి నా దగ్గర. నాకు ఏదైనా ఒకటి నచ్చిందని దాని అంత చూసేస్తా, మొత్తం స్క్వీజ్ అవుట్ చేసి ఇంకా రాదు ఇందులోంచి ఒక్క బొట్ట అనేటప్పుడు దాన్ని పక్కన పెట్టి వాటి నెక్స్ట్ అని ఆలోచిస్తా. సో అలా ఫేవరెట్ అని ఏమి ఉండదండి. ఏ విషయంలో కూడా నాకు ఇది ఫేవరెట్ అని ఉండదు.